ఎందుకలా పట్టుపట్టాను? భిక్షాందేహి. సుఖీభవ తల్లి. ఒంటరిగానున్నావా? లేదు ఋషివర్య, నా భర్త మరది వచ్చు సమయమే ఇదే. ఈ సాధువుకి భిక్ష వేసదవా తల్లి? అవశ్యం ఋషివర్య. ఇటు దయచేయండి ఋషివర్య, దానగ్రహణం చేయండి. నేను సర్వసంగ పరిత్యాగిని. కనీసము కుటీరము నీడ కూడా మా మీద పడకూడదు. నీవు ఇచ్చటికి వచ్చి భిక్ష వేయుము. క్షమించండి మునివర్య, ఆ పని నేను చేయలేను. ఈ రేఖను దాటి రాలేను. ఇది పరాభవము, ఘోర పరాభవము. నేను నీ దానమునకు మొహమవాచిలేను. ఇష్టపడినచో ఇచటికి వచ్చి చేయుము, లేనిచో నేను వెళ్ళేదా. కాని మరువకుము, ద్వారము వద్దకు వచ్చిన సాధువును నిరాదరించినచో ఆ ఈశ్వరుడు కూడా నిన్ను క్షమించాడు. ఇదిగో పుచ్చుకొనుము నా శాపము. ఆగండి ఋషివర్య. ధన్యురాలివి పుత్రి. పరమేశ్వరుడు నిన్ను ఈ జగత్తుకే రాణిని చేసేదడు. ధూర్తుడా, ఏమిటి పని? అతి సుందరము. నీవు నిజముగా అపురూపవతివి దేవి. చెయ్యి వదులుము వంచక, ప్రాణమును కోల్పోయేదవు. క్రోధమున నీ అందము ద్విగ్నీకృతమగుచున్నది సీత. ఎవరవు నీవు? నా పేరు నీకెలా తెలుసు? నేనే రావణుడను, లంకాధిపతి రావణుడను, దశకంఠుడను. నాసికము తెగకోయబడ్డ ఆ శూర్పణఖకు సోదరుడను. తన కొరకు ప్రతీకారము తీర్చుకొనుటకొచ్చితి. ఇక నీవు ఈ రావణుడి రాణివయ్యదవు భాగ్యవతి. దుఃఖించకుము ప్రియా, నీకు ఏ కొరత రాకుండా చూసుకొనిదను. నీవు నా పట్టపు రాణివయ్యదవు. ఓరి మదాంధుడా, నీవు ఈ సీతను అపహరణము చేసి నీ మృత్యువునే ఆహ్వానించినావు. నీవు సర్వనాశనమయ్యేదవు. కుటిలుడు రావణుడు సీతాదేవిని బలవంతంగా అపహరించి దక్షిణ దిశగా ఎగిరిపోయాడు.